హలో స్టూడెంట్స్, ట్యాక్సేషన్ అనే సబ్జెక్ట్లోని మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రెవెన్యూ అండ్ క్యాపిటల్, రాబడి మరియు మూలధనం. ఈ టాపిక్లో మనం రెవెన్యూ మీనింగ్ ఏంటి, క్యాపిటల్ మీనింగ్ ఏంటి నేర్చుకుంటాం. దాంతోపాటు రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మధ్య ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్, మీనింగ్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. If the benefit of the payment expires within one accounting year, it is known as revenue expenditure. If the benefit of the payment expires within one accounting year, it is known as revenue expenditure. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక పేమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్ వన్ అకౌంటింగ్ ఇయర్లో మాత్రమే ఉంటే ఆ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే బిజినెస్లో అనేక సందర్భాల్లో అనేక రకాలైన ఖర్చులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఏదైనా పేమెంట్ చేసినప్పుడు ఆ పేమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్ విదిన్ వన్ అకౌంటింగ్ ఇయర్ కానీ ఉంటే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే, రాబడి వ్యయము అంటే దీని అర్థం ఒక ఖర్చు యొక్క ఉపయోగము ఒక సంవత్సరము లేదా ఒక సంవత్సరము లోపు ఉన్నచో ఆ ఖర్చును రాబడి వ్యయము అంటారు. ఒక ఖర్చు యొక్క ఉపయోగము ఒక సంవత్సరము లేదా ఒక సంవత్సరము లోపు ఉన్నచో ఆ ఖర్చును రాబడి వ్యయము అంటారు. సో ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీనింగ్. రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే, పేమెంట్ ఆఫ్ శాలరీస్, రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ ఎట్సెట్రా. అంటే జీతాల చెల్లింపులు, అద్దె, రేట్లు, పన్నులు మొదలైన వాటిని రాబడి వ్యయానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ పేమెంట్స్ అన్నీ కూడా వీటి నుంచి వచ్చే బెనిఫిట్ ఒక అకౌంటింగ్ ఇయర్ లోపుగానే ఉంటుంది కాబట్టి ఈ పేమెంట్స్ని రెవెన్యూ పేమెంట్స్ లేదా ఈ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయము. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేమెంట్ అక్రాస్ ఫర్ మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఇయర్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. If the benefit of the payment across for more than one accounting year, then it is known as capital expenditure. అంటే ఒక పేమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్ మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఇయర్ కానీ ఉంటే ఆ ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలుగులో ఏంటి? మూలధన వ్యయము. మూలధన వ్యయము అంటే అర్థం ఏమిటి? ఒక ఖర్చు యొక్క ఉపయోగము ఒక సంవత్సరము కంటే ఎక్కువగా ఉన్నచో ఆ ఖర్చును మూలధన వ్యయము అంటారు. ఒక ఖర్చు యొక్క ఉపయోగము ఒక సంవత్సరము కంటే ఎక్కువగా ఉన్నచో ఆ ఖర్చును మూలధన వ్యయము అంటారు. అంటే వ్యాపారంలో ఏదైనా ఖర్చు చేసినప్పుడు ఆ ఖర్చు నుండి పొందే లాభం లేదా ప్రయోజనం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఆ ప్రయోజనం పొందుతుంటే అప్పుడు ఆ ఖర్చును మూలధన ఖర్చు లేదా మూలధన వ్యయము అంటారు. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. పర్చేజ్ ఆఫ్ మెషినరీ అండ్ బిల్డింగ్ ఎట్సెట్రా. మెషినరీ పర్చేజ్ చేయడం, బిల్డింగ్ పర్చేజ్ చేయడం, వీటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అంటే మూలధన వ్యయానికి ఉదాహరణలు ఏంటి? యంత్రాల కొనుగోళ్ళు మరియు భవనాల కొనుగోళ్ళు, ఇవి మూలధన వ్యయానికి ఉదాహరణలు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి డిఫరెన్సెస్ చూద్దాం. రాబడి వ్యయము మరియు మూలధన వ్యయము మధ్య గల వ్యత్యాసాలు. ఓకే, ఫస్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్.
routine or regular or recurring expenditure. The nature of revenue expenditure is it is a routine expenditure or regular expenditure or recurring expenditure. What about capital expenditure? Capital expenditure is a casual, irregular and non-recurring expenditure. Casual, irregular and non-recurring expenditure. రాబడి వ్యయం అంటే ఏంటి? రాబడి వ్యయం అనేది రోజువారీ ప్రతిరోజు ఖర్చు పెట్టే ఖర్చునే రాబడి వ్యయము అంటారు. అంటే ఒక వ్యాపార సంస్థ తన దైనందిన వ్యాపారంలో భాగంగా ఏ ఖర్చులనైతే రొటీన్గా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏ ఖర్చులనైతే చేస్తుందో వాటిని రాబడి వ్యయము అంటారు. మరి మూలధన వ్యయం అంటే క్రమంగా కాకుండా తిరిగి రాని అప్పుడప్పుడు అడపాదడపా చేసే ఖర్చులను మూలధన వ్యయము అంటారు. అంటే ఒక వ్యాపార సంస్థ తన దైనందిన వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేసే ఖర్చులను రాబడి ఖర్చులు అంటారు, రాబడి వ్యయం అంటారు. అలా కాకుండా ఒక వ్యాపార సంస్థ తన వ్యాపారంలో భాగంగా అప్పుడప్పుడు అడపాదడపా ప్రతిసారి తిరిగి రాని ఖర్చులను మూలధన వ్యయము అంటారు. మూలధన వ్యయము, రాబడి వ్యయము మధ్య ఉన్నటువంటి ప్రధాన వ్యత్యాసం ఇది. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్స్గా శాలరీస్, రెంట్ ఎట్సెట్రా మొదలైన వాటిని చెప్పుకోవచ్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్గా ఫర్నిచర్ మొదలైన వాటిని చెప్పుకోవచ్చు. అంటే రాబడి వ్యయానికి జీతాలు, అద్దె చెల్లింపులు మొదలైన వాటిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మూలధన వ్యయానికి ఫర్నిచర్ కొనుగోళ్లు మొదలైన వాటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే శాలరీస్ పేమెంటు, రెంట్ పేమెంటు ఇవన్నీ రొటీన్గా, రెగ్యులర్గా, రికరింగ్గా వచ్చేటువంటి ఎక్స్పెండిచర్. కాబట్టి ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్, పర్చేజ్ ఆఫ్ మెషినరీ ఇలాంటివన్నీ క్యాజువల్గా, ఇర్రెగ్యులర్గా, నాన్ రికరింగ్గా ఉండేటువంటి ఎక్స్పెండిచర్. కాబట్టి దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఒక వ్యాపార సంస్థ జీతాల చెల్లింపులు, అద్దె చెల్లింపులు అనేవి క్రమం తప్పకుండా అది ఆ ఖర్చులు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఖర్చులను రాబడి వ్యయం అంటారు. అలా కాకుండా ఫర్నిచర్ కొనుగోలు చేసిన, యంత్రాలు కొనుగోలు చేసిన ఈ ఖర్చులను మూలధన వ్యయము అంటారు. ఎందుకంటే ఈ ఖర్చులను వ్యాపార సంస్థ తరచుగా క్రమం తప్పకుండా చేయదు, అప్పుడప్పుడు అడపాదడపా మాత్రమే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఖర్చులను మూలధన వ్యయము అంటారు. నెక్స్ట్ డిఫరెన్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ బెనిఫిట్స్ ఫర్ లెస్ దాన్ ఎ ఇయర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బెనిఫిట్స్ ఫర్ మోర్ దాన్ ఎ ఇయర్. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి వచ్చే బెనిఫిట్ లెస్ దాన్ ఇయర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచి వచ్చే బెనిఫిట్ మోర్ దాన్ ఇయర్ ఉంటుంది. అంటే రాబడి వ్యయం నుండి పొందే ప్రయోజనము 1 సంవత్సరం లోపు ఉంటుంది, మూలధన వ్యయం నుండి పొందే ప్రయోజనము 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్, ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్కర్డ్ ఆన్ అసెట్ టు మెయింటైన్ ఇట్స్ ప్రజెంట్ ఎఫిషియన్సీ దెన్ ఇట్ ఈజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్కర్డ్
టు ఇంప్రూవ్ ద ఎర్నింగ్ కెపాసిటీ, దెన్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే బిజినెస్లో ఏదైనా ఒక అసెట్ యొక్క ప్రజెంట్ ఎఫిషియన్సీని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఏదైనా ఎక్స్పెండిచర్ని ఇన్కర్ చేస్తే అటువంటి ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అలా కాకుండా బిజినెస్లో ఉన్నటువంటి అసెట్ యొక్క ఎర్నింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి ఏదైనా ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేస్తే ఆ ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. దీని అర్థం తెలుగులో ఏంటి? వ్యాపార సంస్థలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆస్తి యొక్క దాని ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచడానికి ఏదైనా ఖర్చు చేస్తే దాన్ని రాబడి వ్యయం అంటారు. అలా కాకుండా వ్యాపార సంస్థలో ఉన్నటువంటి ఆస్తి యొక్క ఆదాయపు ఆర్జనను మెరుగుపరచడానికి ఏదైనా ఖర్చు చేస్తే దానిని మూలధన వ్యయము అంటారు. నెక్స్ట్ డిఫరెన్స్, ఇఫ్ ద పర్పస్ ఆఫ్ పర్చేజ్ ఈజ్ టు రీసెల్, దెన్ ఇట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి? ఇఫ్ ద పర్పస్ ఆఫ్ పర్చేజ్ ఈజ్ నాట్ టు రీసెల్ బట్ టు యూజ్ ఇట్ టు ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి? ఏదైనా మనం పర్చేస్ చేసినప్పుడు ఆ పర్చేస్ చేసిన దాని యొక్క పర్పస్ ఏంటంటే ద పర్పస్ ఈజ్ టు రీసెల్. అంటే మనం ఏదైతే బిజినెస్లో పర్చేస్ చేస్తున్నామో ఆ పర్చేస్ చేయడానికి వెనుకున్నటువంటి పర్పస్ ఏంటి? రీసెల్. అలా పర్చేస్ చేయడానికి ఎంతైతే పేమెంట్ చేస్తామో, ఎంతైతే ఖర్చు చేస్తామో అది ఖచ్చితంగా రెవెన్యూ ఎక్స్పెండిచరే. అలా కాకుండా బిజినెస్లో ఏదైనా పర్చేస్ చేసి ఆ పర్చేస్ చేసిన దాని యొక్క పర్పస్ రీసెల్ కాకపోతే, రీసెల్ కాకుండా ఆ పర్చేస్ చేసిన దాని యొక్క యూజ్ బిజినెస్లో మనం ఉంటే అప్పుడు ఆ ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఈ విధంగా పర్చేస్ చేసిన దాని యొక్క పర్పస్ రీసెల్ చేస్తే ఎక్స్పెండిచర్, పర్చేస్ చేసిన దాని యొక్క పర్పస్ రీసెల్ కాదు, దాన్ని బిజినెస్లో యూజ్ చేయడం అయితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే వ్యాపార సంస్థలో ఏదైతే కొనుగోలు చేస్తున్నామో కొనుగోలు యొక్క ఉద్దేశం తిరిగి అమ్మకం అయితే అది రాబడి వ్యయం. అలా కాకుండా వ్యాపార సంస్థలో కొనుగోలు చేసిన దాని యొక్క ఉద్దేశ్యం తిరిగి అమ్మకం కాదు, దానిని వ్యాపారంలో ఉపయోగించడం అయితే ఆ ఖర్చు మూలధన వ్యయం. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పర్చేస్ ఆఫ్ గూడ్స్, సరుకు కొనుగోళ్ళు అనేది వ్యాపార సంస్థలో దాని ఉద్దేశం తిరిగి అమ్మకమే, కాబట్టి ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎగ్జాంపుల్ ఏంటి? పర్చేస్ ఆఫ్ మిషనరీ, యంత్రాల కొనుగోళ్ళు అనేది వ్యాపార సంస్థలో తిరిగి అమ్మడం కోసం కాదు, ఆ యంత్రాలను వ్యాపారంలో ఉపయోగించడం కోసం దాన్ని కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి పర్చేస్ ఆఫ్ మిషనరీ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక నెక్స్ట్ డిఫరెన్స్, ఇఫ్ ద పేమెంట్ ఈజ్ మేడ్ టు ఎర్న్ అన్ ఇన్కమ్ దెన్ ఇట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇఫ్ the payment is made to acquire the source of income, it is capital expenditure. అంటే ఏదైనా ఒక పేమెంట్ చేసినప్పుడు ఆ పేమెంట్ ఎందుకు చేయడం అంటే టు ఎర్న్ ఎన్ ఇన్కమ్, ఎంతో కొంత ఇన్కమ్ని సంపాదించే ఉద్దేశంతో పేమెంట్ చేస్తే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అలా కాకుండా ఏదైనా పేమెంట్ చేసినప్పుడు ఆ పేమెంట్ ఎందుకు చేశారంటే ఇన్కమ్ని సంపాదించడానికి ఒక సోర్స్ని ఎక్వైర్ చేయడానికి పేమెంట్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే జస్ట్ ఇన్కమ్ని ఎర్న్ చేయడానికి కానీ పేమెంట్ చేస్తే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలా కాకుండా ఇన్కమ్ సోర్స్ని ఎక్వైర్ చేయడానికి ఏదైనా పేమెంట్ చేస్తే అది క్యాపిటల్
ఎక్స్పెండిచర్. రాబడి వ్యయం అంటే ఏంటి? ఆదాయమును సంపాదించడానికి ఏదైనా చెల్లింపు చేస్తే అది రాబడి వ్యయము. అలా కాకుండా ఆదాయ మూలమును పొందడానికి ఏదైనా చెల్లింపు చేస్తే అది మూలధన వ్యయము. ఇవి ఈ విధంగా రాబడి వ్యయము, మూలధన వ్యయము మధ్య ఉన్నటువంటి వివిధ రకాలైన వ్యత్యాసాలు. ఓకే, ఈ క్లాస్లో మనం రెవెన్యూ అంటే మీనింగ్ ఏంటి, క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటి తెలుసుకోవడం జరిగింది. వాటితో పాటు రెవెన్యూ ఎక్స్పెండిచర్కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం